ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకొడి. ఎవరిని దుఃఖపరచొద్దు? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ప్రతి దినం ప్రతి క్షణం మనలోనే ఉంటూ మనని గైడ్ చేస్తూ, మనని ఎంపవర్ చేస్తూ, మనని స్ట్రెంగ్తన్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. నువ్వు ఒక జీవితం జీవిస్తున్నట్లయితే, నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే, నువ్వు యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కన్విక్ట్ చేస్తాడు, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం సరి అయినది కాదు అని. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆది కాండంలోనే వ్రాయబడి ఉంది. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎవరి ఆత్మ అల్లాడుచుండెను? దేవుని ఆత్మ. ఇంతకుముందు మనం ఎఫిషియన్స్లో చూసింది ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ, అంటే దేవుని యొక్క ఆత్మ. మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. మనము పాత నిబంధనలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు, అంటే తన యొక్క ప్రవక్తల మీదికి అప్పుడప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చేది. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5-6 వచనములు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అయితే ఇక్కడ 6వ వచనంలో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగాని వ్రాయబడి ఉంది. అయితే అదే వచనము ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ మైటిలీ అపాన్ హిమ్ అని వ్రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి బలంగా వచ్చిండని రాయబడి ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా అతని మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? సంసోను సింహమును మేక పిల్లలాగా చీల్చివేసిండు. ఇక్కడ దేవుని యొక్క శక్తి మీరు చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో వస్తే కూడా మీరు ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలరు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 26 వచనం చూద్దాం. 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఏమంటుంది యేసయ్య ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు అన్నాడు. అయితే 26వ వచనం చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కొన్నిసార్లు మీతో దైవజనులు మాట్లాడవచ్చు, దేవుడు మీతో ఏ విధంగా అయినా మాట్లాడి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ చూసుకున్నప్పుడు మీరు అది మర్చిపోతారు. అది సహజం. నేను కూడా కొన్నిసార్లు దైవజనులు చెప్పింది ఆ టైంకి గుర్తుంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మర్చిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆ యొక్క మాటల్ని తిరిగి గుర్తు చేస్తాడు. సో మీ జీవితంలో కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. మీకు బ్యాడ్ సిచ్యువేషన్ ఉందనుకో, ఆ యొక్క సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆదరించే వారు ఎవ్వరూ లేకపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. క్లియర్గా వ్రాయబడి ఉంది, ఆదరణకర్త అని అన్నాడు యేసయ్య ఇక్కడ. సో నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీకు సందర్భానికి, అంటే నీ సిచ్యువేషన్కి కూడా వాక్యంలోని ప్రామిసెస్ని కూడా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. దైవజనుల ద్వారా మాట్లాడినటువంటి మాటల్ని, ప్రాఫెసీస్ని, దేవుడు నీతో చెప్పినటువంటి మాటల్ని కూడా ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. అయితే యేసయ్య ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడిన తర్వాత ఎక్కడ ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది, ఎవరి మీదకి వచ్చింది? క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అప్పుడప్పుడు వచ్చి
వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు, వారి ద్వారా కార్యాలు జరిగించిండు. కానీ క్రొత్త నిబంధనలోనే మీతో ఉంటాడు, మీలో ఉంటాడని యేసయ్య చెప్పింది కదా. మరి క్రొత్త నిబంధనలో ఎవరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు? మనం యాక్ట్స్ 2nd చాప్టర్లో చూసినట్లయితే అక్కడ శిష్యుల మీదికి, పెంతెకోస్తు దినమున శిష్యుల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారందరూ కూడా భాషల వరంతో, అంటే భాషలతో, టంగ్స్లో వాళ్ళు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాతనే యేసయ్య చెప్పినట్లు వారు వాక్యాన్ని ప్రకటించడం ఆరంభించారు. 51వ కీర్తన 11వ వచనము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎవరంటున్నారు ఈ మాట? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని కీర్తనల గ్రంథంలో దావీదు అంటున్నాడు. ఇక్కడ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి, దావీదు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆ పాపం చేస్తున్నావని నిన్ను కన్విక్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు పాపంలో జీవించడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ పాపాన్ని కన్విక్ట్ చేస్తాడు. సో దట్ నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమించమని అడగొచ్చు. నువ్వు అడిగిన తర్వాత నువ్వు తిరిగి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి జీవించడానికి. అందుకని దావీదు భక్తుడు ఇక్కడ నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము అని అంటున్నాడు. ద స్పిరిట్ ప్రొడ్యూసెస్ గాడ్లీ క్యారెక్టర్ ఇన్ అస్. నీ క్యారెక్టర్ ఏ విధంగా అయినా ఉండిండొచ్చు, కానీ గాడ్లీ క్యారెక్టర్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం వాక్యంలో చూసినట్లయితే ఫలాల గురించి వ్రాయబడి ఉంది. గలీషియన్స్ 5th చాప్టర్ 22nd వర్స్. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా నువ్వు పొందుకోగలవు. ఇది ఎప్పుడు పొందుకుంటావు? నీ సొంత సామర్థ్యంతోనా? కాదు. నీ సొంత సామర్థ్యంతోనే నువ్వు ఇవేవి పొందుకోలేవు. పరిశుద్ధాత్మ వలనే నువ్వు పొందుకోగలవు. ద స్పిరిట్ అష్యూర్స్ దట్ వీ బిలాంగ్ టు హిమ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన దినము వరకు మనము ఆయన యందు ముద్రింపబడి ఉన్నాము. అంటే మనము ఆయన వారము. అయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిస్తున్నావా? అనుమతిస్తున్నావా నీ యొక్క జీవితాన్ని ఆయన నడిపించడానికి? ఆర్ యు వాకింగ్ ఇన్ హిస్ పవర్, లేదా నీ సొంత సామర్థ్యం మీద ఆధారపడి జీవిస్తున్నావా? నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి జీవిస్తున్నట్లయితే నీలో నుండి దేవుడు నువ్వు సాధారణంగా జీవించలేవు. ఎందుకంటే వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శిష్యుల మీదకి వచ్చినప్పుడు వారు ఏ విధంగా మిరకల్స్ చేసిండ్రో ఆ విధంగా నువ్వు కూడా చేయగలవు. ఒక ఆర్డినరీ లైఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ అయిపోతుంది. ఒక న్యాచురల్ లైఫ్ సూపర్ న్యాచురల్ అయిపోతుంది. నీ కష్ట పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. నీలోని టెస్టిమనీస్ వస్తాయి. నువ్వు అనేకులకి బ్లెస్సింగ్గా ఉంటావు. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ దేవుని యందు భయభక్తులతో జీవించు. God bless you.